గాయత్రీదేవి అవతార మహిమ సుదీర్ఘ కథ. బ్రహ్మాండ సృష్టికి ముందు ఈ జగత్తులో అంధకారమే వ్యాపించి ఉండేది. కాలం, దిక్కులు, సృష్టి అన్నీ అస్తిత్వంలోకి రాలేదు. అప్పుడు పరబ్రహ్మము, ఆ శాశ్వత సత్యం, తాను సృష్టిని ప్రారంభించాలనే సంకల్పం చేశాడు. ఆ పరబ్రహ్మ నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మదేవునికి సృష్టి బాధ్యత అప్పగించబడింది. కానీ సమస్య ఏంటంటే, బ్రహ్మదేవుడికి సృష్టి చేయాలన్నా దానికి అవసరమైన శక్తి లేకుండా పోయింది. అందుకు తాను గొప్ప తపస్సు చేయాలని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. హిమాలయాల్లోని పవిత్రమైన స్థలంలో సహస్రాబ్దాలపాటు అతను దీక్షతో తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల బ్రహ్మదేవుని మనస్సులో నుండి ఉద్భవించిన శక్తి ఓ స్త్రీరూపంగా ప్రత్యక్షమైంది. ఆమె రూపం అద్భుతమైనది. 5 ముఖాలు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, తూర్పు, మధ్య దిశల్ని సూచిస్తూ ప్రతియొక్క ముఖం వేదాల సారాన్ని ప్రతిబింబిస్తోంది. ఆమెకు 10 చేతులు, ఒక్కో చేతిలో జపమాల, శంఖం, చక్రం, కమలం, ధనస్సు, అంకుశం, పుస్తకం వంటి వస్తువులు ఉన్నాయి. ఈ శక్తినే గాయత్రీ దేవిగా పిలుస్తారు. ఆమెను వేదమాత గా, జ్ఞానస్వరూపిణి గా, సృష్టి శక్తి గా పరిగణిస్తారు. ఆమె అవతరంతో బ్రహ్మదేవునికి సృష్టి చేయగల శక్తి లభించింది. వెంటనే బ్రహ్మదేవుడు 4 ముఖాల ద్వారా 4 వేదాలను ఉచ్చరించటం ప్రారంభించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇవన్నీ గాయత్రీ దేవి దివ్యశక్తితోనే వెలువడ్డాయి. గాయత్రీ మంత్రం ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది దేవిని పూజించేందుకు ప్రధాన మార్గం. ఈ మంత్రం అంటే సూర్యుని తేజస్సును మన మనస్సులో ప్రతిష్ఠించుకోవాలని, మన బుద్ధిని శుద్ధి చేయాలని ప్రార్థన. ఇది బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే మంత్రం. గాయత్రీ దేవి ఒకప్పుడు ధార్మికతను కాపాడేందుకు కూడా భూమిపై అవతరించింది. ఓ సందర్భంలో అనేక రాక్షసులు యజ్ఞాలను ధ్వంసం చేస్తున్న సమయంలో బ్రాహ్మణులు తపస్సు చేసేందుకు అసక్తులయ్యారు. అప్పుడు గాయత్రీ దేవి ఓ బ్రాహ్మణ స్త్రీగా అవతరించి తానే యజ్ఞాన్ని కొనసాగించి దేవతలకు హవిస్సును సమర్పించింది. ఆ తపస్సుతో దుష్టశక్తులు వశమైపోయాయి. ఈ విధంగా ఆమె ధర్మరక్షణ కూడా చేసింది. గాయత్రీ దేవి భక్తుల్ని పాపాల నుండి విముక్తులను చేసి మానసిక శుద్ధిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆమెను రోజూ ఉదయం స్మరించడం వల్ల మన జీవితానికి మంచి మార్గం ఏర్పడుతుంది. ఆమె అవతారం మనకు చెబుతుంది, శక్తి అనేది బయటకెక్కడో ఉండదు. అది మన లోపలే ఉంటుంది. దాన్ని నమ్మి, ప్రార్థించి, చైతన్యాన్ని పొందితే మనం కూడా ఒక సృష్టికర్తగా మారగలము.